జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి పాఠశాల పునఃప్రారంభ తేదీ కార్యక్రమానికి గౌరవ సభాధ్యక్షులు శ్రీమతి పి శోభారాణి మేడం గారు జిహెచ్ఎం జడ్పీహెచ్ఎస్ పాలకుర్తి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. గౌరవనీయులు శ్రీ ముగిలప్ప గారు స్పెషల్ ఆఫీసర్ మండల ప్రత్యేకాధికారి డిఆర్డిఓ జనగాం గారిని సవినయంగా మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తున్నారు. ఏయూపీసీ చైర్మన్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి బొకే అందించవలసిందిగా విద్యార్థులని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సుస్వాగతం. వారికి బొకే అందించాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాం. మన నరసింహరావు గారు సిఎంఓ డిఓ ఆఫీస్ జనగణ గారిని సవినయంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులుగా ఇప్పుడు ఎన్నెన్నోగా సార్ ఇచ్చేసారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఈ నూతన విద్యా సంవత్సరానికి ప్రవేశం వస్తున్న విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి మన తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరాన్ని చాలా ప్రత్యేకంగా ప్రారంభం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అదేవిధంగా యూనిఫామ్స్ నోట్ పుస్తకాలు అందజేయాలనే ఒక మంచి నిర్ణయంతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభం చేయబోతుంది. అందుకే దీనిలో భాగంగానే ఈ రోజు మన పాఠశాలలో పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు యూనిఫామ్స్ విద్యార్థులకు అందజేయటం కోసం ఈరోజు మన అదేవిధంగా పాఠశాల పునఃప్రారంభం రోజును ఈరోజు ఇంత ఘనంగా మన పాఠశాలలో నిర్వహించుకోబోతున్నాం. దీనికోసం మనకు చాలా మంది అతిథులు రావడం జరిగింది. 18 గ్రామాల ఆవాస ప్రాంతాల నుండి విద్యార్థులు మా పాఠశాలకు రావడం జరుగుతుంది. గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలలో చూసినట్లయితే మా పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 75 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 75 మంది విద్యార్థులు విజయం సాధించడం జరిగింది. 9.5 హైయెస్ట్ జీపీఏ తోటి మా పాఠశాల నిలవడం జరిగింది. పాఠశాలలో ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ని మరి మనకు ప్రభుత్వం కల్పించింది. దీనిలో భాగంగా అందరు ఉపాధ్యాయులు తర్వాత మిగతా అధికారులు అనేది వీటిలో పాల్పంచుకోవడం జరిగింది. మరి మీ పాఠశాలకు వస్తే మరి దాదాపుగా 300 పైన విద్యార్థులు ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి మరి పెద్ద స్థితి ఉన్నటువంటి పాఠశాల అయితే ముఖ్యంగా ప్రభుత్వము మనకు మరి చాలా సౌకర్యాలు కల్పిస్తున్నది విద్యార్థులకు. ఏదైతే ప్రైవేట్ పాఠశాల ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైవేట్ పాఠశాలలకు పోతే ప్రతి ఒక్కటి కూడా వసూలు చేస్తున్నారు. పిల్లల నుండి కానీ నోట్బుక్ల వరకు ఫీజుల రూపంలో రకరకాలుగా. కానీ ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి మీ అందరికీ కూడా ఫ్రీగా సప్లై చేస్తుంది. మొదటగా మనకు ఏవైతే మనకు ఏకరు పదస్థాన్ని అంటున్నాము, మొత్తం మన యొక్క జిల్లాలో దాదాపుగా 32,000 మంది పైన మనకు పిల్లలు ఉన్నారు. ఉంది. అందులో హై స్కూల్స్ 12, యూపీ స్కూల్స్ 4, ప్రైమరీ స్కూల్స్ 55, అందులో జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ 16 ఉన్నాయి సార్. వర్కింగ్ స్కూల్స్ 55 ఉన్నాయి. టోటల్ స్టూడెంట్స్ మండల్లో 2,785 మంది ఉన్నారు. గర్ల్స్ 1341, బాయ్స్ 1444. టీచర్స్ శాంక్షన్ పోస్టులు మండలం మొత్తం 300 మంది. అందులో వర్కింగ్ 230 మంది మాత్రమే ఉన్నారు. 70 మంది వేకెంట్ ఉన్నారు సార్. ఇక అమ్మ ఆదర్శ పాఠశాల వర్క్స్ శాంక్షన్ అయినటువంటి పాఠశాలలు 30. అందులో అంటే ఆ 30 పాఠశాలలకు జిల్లా స్థాయిలోనే హైయెస్ట్ మన మండలంలోనే పాఠశాలలకు శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా హైయెస్ట్ అమౌంట్ కూడా మన మండలానికే 136 లక్షలు, 1,36,24,000 రూపాయలు మన మండలానికి హైయెస్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. జనగామ కంటే కూడా
పాలకుర్తికి ఎక్కువ శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఎంఓఎంబి శాంక్షన్ స్కూల్స్ ఇంతకుముందు ఎంఓఎంబిలో ఉన్నటువంటి స్కూళ్ల సంఖ్య 24. అందులో కంప్లీట్ అయినటువంటివి, పూర్తిగా కంప్లీట్ అయినటువంటివి 2 మాత్రమే. అవి ఓపెనింగ్ కూడా అయినాయి సార్. ఇంకా 22 స్కూళ్లు అండర్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి సార్. అలాగే టోటల్ ఫ్రీ యూనిఫామ్స్ ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ అయినటువంటివి 2785 మంది విద్యార్థులకు ఒక పెయిర్ ఇవ్వడం జరిగింది, ఒక జత యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే టోటల్ టెక్స్ట్ బుక్స్ ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి 19,840 టెక్స్ట్ బుక్స్. అట్లాగే నోట్ బుక్స్ గవర్నమెంట్ గత సంవత్సరం నుండి పిల్లలకు 6th నుండి 10th క్లాస్ వరకు ఫ్రీ నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ ఫ్రీ నోట్ బుక్స్ 14,460 మన మండలానికి వచ్చాయి. ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. అలాగే వర్క్ బుక్స్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో ప్రైమరీ స్కూళ్లకి 1 to 5th క్లాసెస్ కి వర్క్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి 6,320 వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అట్లాగే మన మండలంలో 3 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, 3 హాస్టల్స్ కూడా మన మండలంలో ఉన్నాయి సార్. అదేవిధంగా మన ఎస్ఎస్సి రిజల్ట్స్ లో మండల స్థాయి మొత్తం రాష్ట్రంలో మన జిల్లా జనగాం జిల్లా 4వ ప్లేస్ వచ్చింది సార్. మొత్తం 33 జిల్లాల్లో 4th ప్లేస్ మన జిల్లా. అట్లాగే ఈ జిల్లా స్థాయిలో మా మండలం 5వ ప్లేస్ లో ఉంది సార్. 5వ ప్లేస్ లో వచ్చి 96.24% తోటి 5వ ప్లేస్ వచ్చింది సార్. అలాగే మండలంలో 12 హై స్కూళ్లు, 3 రెసిడెన్షియల్ స్కూళ్ళు, మొత్తం 15 స్కూళ్లలో 6 స్కూళ్లు 100% రిజల్ట్స్ వచ్చినాయి సార్. 6 స్కూళ్లు 100% రిజల్ట్స్ వచ్చాయి. అట్లాగే 9.8 హైయెస్ట్ గ్రేడ్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుండి సాధించడం జరిగింది. ఈ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చాలా బాగా పనిచేస్తూ మంచి రిజల్ట్స్ తీసుకురావడంలో పై అధికారుల యొక్క సహకారంతో, గ్రామ అధికారుల యొక్క సహకారంతో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నది. మీరు ముందు ఇప్పుడు చూస్తున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్ బుక్లు, అదేవిధంగా యూనిఫామ్ మరియు వివిధ రకాలుగా కార్యక్రమాలు చేపట్టి గవర్నమెంట్ అధునాతనమైనటువంటి బిల్డింగ్స్ మరియు సైన్స్ ల్యాబ్ ను ఎన్నో సౌకర్యాలు పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి నాణ్యమైన బోధన తీసుకోవడానికే గవర్నమెంట్ కల్పిస్తుంది. మరి దాన్ని మనం అందుకోవాలంటే చాలా మంది తల్లిదండ్రులకు ఒపీనియన్ ఎట్లా ఉందంటే ప్రైవేట్ బడి పంపితేనే చాలా గొప్ప, అక్కడ అయితేనే చదువు బాగా వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందరూ మరియు మా ఉపాధ్యాయులు అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి మాత్రమే ఈ స్థాయికి వచ్చి మీ ముందు నిలబడ్డామని తెలియజేస్తున్నాం.